బ్రిస్బేన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోస్ హజల్వుడ్ గాయం కారణంగా 4గో రోజు ఆటకు దూరం అయ్యాడు. అలాగే 4గో రోజు ఆటలో పలుమార్లు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో పూర్తి ఓవర్ల మ్యాచ్ జరిగేటట్టు కనపడడం లేదు. ఇదే జరిగితే టీమిండియాకు ఈ మ్యాచ్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. ముందుగానే ఓడిపోవాల్సిన మ్యాచ్ లో రెండో రోజు తప్ప మిగతా 3 రోజుల్లో పదే పదే వర్షం అంతరాయం కలిగిస్తూనే ఉంది. దీంతో భారత్ తప్పక ఓడిపోయే దశలో ఉన్న టీమిండియాకు వరుణుడు ప్రాణం పోస్తున్నాడనే చెప్పాలి. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేసింది. కానీ భారత్ ఆరంభంలోనే వరుసగా వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ దశలో కాస్తో కూస్తో లోకేష్ రాహుల్ జడేజా హాఫ్ సెంచరీల కారణంగా టీమిండియా గట్టెక్కే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మరోపక్క వరుసగా వికెట్లను కోల్పోతుంది. ఈ దశలో వరుణుడు టీమిండియాను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. తొలుత ఆస్ట్రేలియా స్కోరును చూస్తే ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోతుందనుకున్న టైంలో వర్షం కురుస్తూ పదే పదే సమయాన్ని వృధా చేస్తుండటంతో మ్యాచ్ డ్రా దిశగా వెళ్లే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఒకవేళ 4గో రోజు పూర్తిగా వర్షంతో తుడిచిపెట్టుకుపోతే ఇక చివరి రోజు పూర్తి ఓవర్ల మ్యాచ్ జరిగినా కూడా టీమిండియా డ్రా దిశగా ముగించే అవకాశం ఉంది. మరోవైపు హజల్వుడ్ తన గాయం కారణంగా మిగతా మ్యాచ్ కూడా ఆడే అవకాశం లేదు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు ఇప్పటికే అనౌన్స్ చేసింది. దీంతో ఓ పక్క వరుణుడు, మరో పక్క హజల్వుడ్ గాయం ఆస్ట్రేలియాకు గెలిచే అవకాశాలను దూరం చేస్తుందని చెప్పాలి.